హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం ఎన్టీపీసీ ఏరియాలోని ఓ ప్రైవేటు హాల్లో జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ జాతీయ కార్యదర్శి సుదర్శన్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ ఉపేందర్ స్వాగతోపన్యాసం చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఉపాధ్యక్షులు నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు రిపోర్టుని సమావేశంలో సమర్పించారు. అనంతరం ముఖ్య అతిథి సుదర్శన్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ఏకపక్షంగా కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. సికిందర్ సిటీ స్పేర్తో ఎన్నో కంపెనీలను మూసివేస్తున్నారని, లాభాలను ఆర్జిస్తున్నటువంటి కంపెనీల్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటాలను ఉపసంహరిస్తూ పెట్టుబడిదారుల వర్గాలకు కొమ్ము గాస్తున్నారని దుయ్యబట్టారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిస్తుందని మండిపడ్డారు. దేశంలో వివిధ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి ఒక అన్స్కిల్డ్ వర్కర్ వేతనం అదే కంపెనీలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ వేతనంలో 100 రెట్లు తేడా ఉందని విమర్శించారు. కార్మికుల సమస్యలు లేవనెత్తడానికి కార్మికుల పక్షాన ప్రతినిధులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం పరిధిలో నడుస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తూ ప్రజాస్వామ్యాన్ని మసకబారుస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో జాతీయ రాష్ట్ర స్థాయిలో జాతీయ సంఘాలతో పాటు వివిధ ఫెడరేషన్లతో కలిసి దీర్ఘకాల పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 54 కోట్ల మంది పనిచేసే కార్మికులు, ఉద్యోగులు అంతా కలిపి 54 కోట్లు. మీరు 4 చట్టాలను తీసుకొచ్చారు, 4 కోడ్స్ని. ఈ 4 కోడ్స్ వాటిని అమలు చేసే ముందు కార్మిక సంఘాలతో చర్చించలేదు. వాళ్ళు పెట్టే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము పార్లమెంట్లో పెట్టినాం, పార్లమెంట్లో అపోజిషన్ పార్టీస్ బాయ్కాట్ చేసినాయి కాబట్టి సింపుల్ మెజారిటీ వాయిస్ కొట్టుకొని మేము 4 చట్టాలు పాస్ చేసాం. ఇవాళ పార్లమెంట్ లోపల కార్మిక నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడండి మీరు? ఎక్కడ ఎవరన్నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ట్రేడ్ కార్మికులు రిప్రజెంట్ చేసే నాయకులు ఉన్నారా? పూర్తిగా డబ్బుకు దాసోహం అయిపోయిన సమాజం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక ధనస్వామ్యం. ఎవరి డబ్బులు ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే కార్మికులు పట్టించుకునే నాలుగు లేదు. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ కార్మికులు, కర్షకులు కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా. దీని లోపల మీకు తెలుసు సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం ప్లస్ ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, సిఐటియు, ఐటీయూసీ, ఏఐటి అందరు కలిసి మొత్తం 12 జాతీయ సంఘాలు ఒక బిఎంఎస్ను మినహాయించి మిగతా అన్ని కార్మిక సంఘాలు కలిసి వాళ్ళ వీటిని మార్చమని చెప్పి పోరాటం చేస్తాం. ఇది ఈ యొక్క నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. కార్మికులందరూ ఆశించింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కార్మికులకు కొంత న్యాయం చేకూరుతుందని అనుకున్నాం. కానీ కర్ణాటకలో ఇవాళ 12 గంటలు పనిచేయాలని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. 8 గంటలు పనిచేయాలనేది నంబర్ 1 ఐఎల్ఓ కన్వెన్షన్. 1919లో మొట్టమొదటిసారి ఐఎల్ఓ కన్వెన్షన్ 8 గంటల పనిదినం, దాన్ని తీసి 12 గంటలు తీసేసి ఇక్కడ తెలంగాణ లోపల రామనికి తెలుసు కనీస వేతనాలు 12 సంవత్సరాలు అసలు రివైజ్ కాలేదు. నర్సయ్య గారు ఉన్నారు ఇక్కడ, 12 ఇయర్స్ రివైజ్ కాలేదు కనీస వేతనాలు. మొన్న రివైజ్ అయినాయి. రివైజ్ అయితే ఏం చేసిండ్రు? ఏవైతే వేజెస్ ఉన్నాయో జీతాలు దానికి డిఏ యాడ్ చేసి వేజెస్ అని చెప్పి అనౌన్స్ చేసేసి రైట్. అంటే ఇక్కడ కూడా చర్చ లేదు. కాబట్టి పరిస్థితి ఎట్లుందంటే అటు రాష్ట్రంలో కానివ్వండి, అటు కేంద్రంలో కానివ్వండి, ఇవాళ కార్మికుల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ పేద ప్రజల్ని పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి ఒక పరిస్థితి వల్ల ఎట్లా ఉత్పన్నమైందంటే కార్మికులు వాళ్ళ యొక్క అజెండాని వాళ్ళే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎవ్వరు న్యాయం చేయరు. ఇప్పుడు అన్ని ప్రైవేటైజేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించడం జరిగింది. కేంద్రం ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లని రివ్యూ చేసి వాటిని ఉపసంహరించి వాటి స్థానంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రదించి ఏకాభిప్రాయంతో మార్పులు తీసుకురావాలని చెప్పి
హెచ్ఎంఎస్ డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు ఎదురు చూస్తున్నారో హయ్యర్ పెన్షన్ కోసం, దాని మీద కూడా హెచ్ఎంఎస్ ఫోకస్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఇటు ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ సిక్ ఇండస్ట్రీస్ పేరుతో అనేక పరిశ్రమలు మూసివేసే కేంద్ర ప్రభుత్వ విధానాలని ఈ రాష్ట్ర కార్యవర్గము తీవ్రంగా ఖండించడం జరిగింది. రాబోయే కాలంలో అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి హెచ్ఎంఎస్ ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కార్యవర్గాన్ని తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇటు సింగరేణి, ఎన్టీపీసీ, కేశవరం సిమెంట్, ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే శ్రమ దోపిడీకి గురైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల మీద కూడా దృష్టి సారించాలని చెప్పి ఈ యొక్క సమావేశం అభిప్రాయపడింది. కేశవరంలో కూడా యాజమాన్యం ఇటు కాంట్రాక్ట్ కార్మికులను, అటు పర్మనెంట్ కార్మికులను మోసం చేస్తూ తమ లాభాల్లో వస్తున్నటువంటి వాటాను పంచకుండా బోనస్లో కోత వించడాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర సమితి సమావేశము తీవ్రంగా ఖండించడం జరిగింది. కేశవరం సిమెంట్ యాజమాన్యం వెంటనే బోనస్ను తమ లాభాల్లో వాటా కింద పంచి గతంలో ఇచ్చిన బోనస్ కన్నా ఎక్కువ కనీస బోనస్ 75,000 రూపాయలు చెల్లించాలని చెప్పి హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది. లేనట్లయితే రాబోయే కాలంలో కేశవరం సిమెంట్ కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్ పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది.